మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించి 'గేమ్ చేంజర్' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై తీవ్ర నిరాశపరిచింది. దర్శకుడు శంకర్ కాలం చెల్లిన కథనాలతో ఈ సినిమాను రూపొందించి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. 'గేమ్ చేంజర్'కు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఇదే సంక్రాంతికి వస్తున్న సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి 350 కోట్ల వైపు దూసుకుపోతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తండేల్ చిత్రం ముందస్తు విడుదల వేడుక హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఈ సంక్రాంతికి దిల్ రాజు చరిత్ర సృష్టించారు అన్నారు. ఒక సినిమాను ఎలా తీసుకెళ్లారు అంటే నేలపైకి చూపించారు. అలాగే మరో సినిమాను ఇలా తీసుకువెళ్లారు అంటూ ఆకాశం వైపు చూపించారు. నేల వైపు చూపించిన సినిమా 'గేమ్ చేంజర్' అని, ఆకాశం వైపు చూపించిన సినిమా సంక్రాంతికి వస్తున్నామని అర్థం వచ్చేలా పరోక్షంగా చెప్పారు. అలాగే ఐటీ అధికారులను కూడా దిల్ రాజు రప్పించారంటూ హాస్యమాడారు. దీనికి దిల్ రాజు పగలబడి నవ్వడంతో పాటు, ఈ జనవరిలో మేం కొట్టామని, ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారని ఇద్దరూ చలోక్తిగా మాట్లాడుకున్నప్పటికీ అల్లు అరవింద్ మాత్రం 'గేమ్ చేంజర్'పై షట్టర్లు వేశారంటూ మెగా అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. 'గేమ్ చేంజర్' గురించి ఆయన చెప్పిన విధానం చాలా అవమానకరంగా ఉందంటున్నారు. నిర్మాతలిద్దరూ చలోక్తిగా తమ సినిమాల గురించి చెబితే పనిలేని నెటిజన్లు మొత్తం అల్లు అరవింద్ ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, అవమానకరంగా ఉందంటూ అనవసరమైన ట్రోలింగ్ చేయడం మానుకోవాలని కొంతమంది హితవు పలుకుతున్నారు. ఇటువంటివే వివాదాలకు కారణమవుతాయంటున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'గేమ్ చేంజర్' మూవీ టాలీవుడ్లో చాలా పెద్ద చర్చకు తెరతీసింది. ఈ సినిమా ఫెయిల్యూర్ పైన రకరకాల కామెంట్లు వినిపించాయి. 'గేమ్ చేంజర్' రిలీజ్ తర్వాత మొదటి వారం రోజులు ఈ సినిమా చాలా బాగుందని, కావాలని కుట్ర చేసి ప్లాన్ చేసి ఫ్లాప్ ముద్ర వేస్తున్నారని డిఫెండ్ చేసే ప్రయత్నం చేశారు మెగా ఫ్యాన్స్. అయినా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడకపోవడంతో ప్లేట్ మార్చేశారు. 400 కోట్లు పెట్టి శంకర్ అవుట్డేటెడ్ మూవీ తీశాడంటూ డైరెక్టర్ని తిట్టకుండా తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఫెయిల్యూర్ కారణంగా డైరెక్టర్ శంకర్తో రామ్ చరణ్ కూడా ట్రోల్స్ చేస్తున్నాడు. 'గేమ్ చేంజర్' సినిమా కోసం గౌతమ్ తిన్ననూరుతో కమిట్ అయిన సినిమాని క్యాన్సిల్ చేసుకున్నాడు రామ్ చరణ్. దీంతో ఇలాంటి రాట్ మూవీ కోసం 3 ఏళ్లు కేటాయించాడన్న తీవ్రంగా తప్పుపడుతున్నారు మెగా ఫ్యాన్స్. దీనికి తోడు బాబాయ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి. మెగా హీరోలందరూ వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న సినిమా 'విశ్వంబర' మూవీ టీజర్తోనే ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. మనకి హిట్ రావడం లేదనే బాధ ఓ పక్క, మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళిన అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ కొట్టాడనే కోపం మరో పక్క. ఇలా మెగా ఫ్యాన్స్కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. దీంతో అసలే బాధలో, ఫ్రస్ట్రేషన్లో ఉన్న మెగా ఫ్యాన్స్కి మరింత కోపం తెప్పించాడు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్పై చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం తండేల్. ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. హైదరాబాద్లో జరిగిన తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నిర్మాత దిల్ రాజు కూడా వచ్చాడు. దిల్ రాజును ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్కి కోపం తెప్పించాయి. ఒక సినిమాని పడుకోబెట్టి మరో సినిమాతో సూపర్ హిట్ కొట్టి, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్తో వారం రోజుల్లోనే అన్నీ హైప్ అని చూశావు అంటూ కామెంట్ చేశాడు అల్లు అరవింద్. నవ్వుకుంటూ అన్న ఈ వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ నొచ్చుకున్నారు. అసలే సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో 'గేమ్ చేంజర్' ఫేక్ కలెక్షన్ పోస్టర్లపై తీవ్రమైన చర్చ జరిగింది. భారీ బడ్జెట్ సినిమాల వల్ల నష్టాలు తప్ప లాభాలు రావడం లేదని ఓ డిస్ట్రిబ్యూటర్ చేసిన వ్యాఖ్యలు 'గేమ్ చేంజర్' మూవీ నష్టాల గురించేనని అందరికీ తెలుసు. ఇప్పుడు స్వయంగా మేనమామ అల్లు అరవింద్ రామ్ చరణ్ మూవీ గురించి ఇలా జోక్ చేయడం మెగా ఫ్యాన్స్కి ఏమాత్రం నచ్చడం లేదట. అల్లు అరవింద్ ఒకటేనంటూ స్టార్ ప్రొడ్యూసర్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.